Sponsored by Exclusio Acrylic. Elevating surfaces, enriching spaces. वारंगल जिला शिवानंद मूर्ति कल्चरल ट्रस्ट के प्रतिनिधि त्रिपुत नेनी गोपीचंद ने कहा कि भगवान राम ने सनातन धर्म को स्थापित किया ताकि समाज समृद्ध हो। सनातन धर्म का पालन करने वाले प्रत्येक व्यक्ति को पुण्य का फल मिले। अयोध्या में बालाराम के समापन समारोह के समापन में 116 जोड़ों ने वारंगल मालूवुरुडु के शिवानंद मूर्ति गुरुधाम में सामूहिक सीताराम कल्याणम में भाग लिया और भव्य तरीके से अभिषेक महोत्सव का आयोजन किया। समारोह में जिले भर से लगभग 4000 भक्तों ने हिस्सा लिया और कल्याण देखा। वैदिक ब्राह्मणों ने भाग लिया और कार्यक्रम का भव्य आयोजन किया। इस अवसर पर गोपीचंद साई नारायण ने कहा कि भगवान राम ने सनातन धर्म को स्थापित किया ताकि समाज एक समृद्ध समाज बन सके जो सनातन धर्म का पालन करने वाले सभी लोगों को मेधावी फल दे। नवभारत समाचार तेलंगाना वारंगल से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। దృష్టిని ఆకర్షించింది। దానికి ఆ సీతారామచంద్ర స్వామి ఆయననే కారణం। ఆ రాముల వారిని స్మరించడానికి రాముల వారు అంటే సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించిన ఆయన రాముల వారు। సనాతన ధర్మం అంటే భారతదేశం, భారతదేశం అంటే సనాతన ధర్మం। ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలని, సనాతన ధర్మం అనేది ఒక మతం కాదని చెప్పినది రాముల వారు। అలాంటిది ఈరోజు మన సప్తధామంలో కన్నుల పండుగగా దాదాపు 3000 మంది ప్రతినిధులతో 1116 జంటలతో అన్ని వసతులతో రాముడి భద్రాచలం నుంచి శ్రీరాముడికి రామరక్ష తెప్పించి, వెండి నాణ్యంపై రామరక్ష తెప్పించి ఆ రక్షలను వాళ్ళకిచ్చి వాళ్ళందరితో పూజ చేయించడం జరుగుతోంది। ఎక్కడ అనేక మంది కూర్చొని పూజ చేస్తే అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడని అంటారు। ప్రాంతం అంతా కూడా రామమయం అయిపోయింది। భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా రామనామ స్మరణ దేశాన్ని ఏలమని అప్పగిస్తున్నాం। రాముడే ధర్మము, ధర్మమే రాముడు కాబట్టి అందరూ రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి అంటారు। రామరాజ్యం కావాలి అంటే రాముడు మళ్ళీ పుట్టాలని కాదు। గురువు గారు చెప్పిన మాట, సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన మాట ఏంటంటే రామరాజ్యం రావాలని అందరూ కోరుకుంటున్నారంటే రాముడి యొక్క గుణాలు పాలించే రాజులందరి కూడా రాముడు గుణాలు వస్తే రామరాజ్యం వచ్చినట్టు అని చెప్పారు। కాబట్టి ఆ సంకల్పంతో రామనామంతోనే ముక్తి వస్తుంది మనకి। మనం చేసే సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్క ఆఫీసర్కి, ప్రతి ఒక్క ఉన్నతాధికారికి, ప్రతి ఒక్క రాజ్యం పాలకులందరికీ కూడా రాముడి గుణాలు రాముడే ఇవ్వాలి। రాముడి గుణాలు పాలకులకి వాళ్ళకి రాముడి గుణాలు కావాలని వాళ్ళు అడగకున్నా కూడా మేమే రాముని అడుగుతున్నాం పాలకులకి ఆ గుణాలు కావాలని। ఆ గుణాలు రాముడి గుణాలు అందరికీ వచ్చేది ఉంటే, పాలకులందరికీ వచ్చేది ఉంటే రామరాజ్యం వచ్చినట్టే।